మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలను పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలి అని చూసింది అన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. పోలీసులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరు అని తెలిపారు. శాంతి యువత నిరసన చేపడితే వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. కేసులకు భయపడేది లేదు అన్నారు. మరింత ఉత్సాహంతో ప్రజా ఉద్యమాలు చేస్తామన్నారు మేరుగ నాగార్జున. మేము అడుగుతా ఉన్నాం, పేదవారికి రావాల్సిన వైద్యం, పేదవారికి అందాల్సినటువంటి వైద్యం, పేదవారికి రావాల్సినటువంటి విద్య, వీటిని ఒక గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తెస్తే మీరు అమ్మకాలకు పెడితే మేము చూస్తూ ఊరుకుంటామని అడుగుతా ఉన్నాం. నిన్నటితో అన్న కనువిప్పు రాదా మీకు అని అడుగుతా ఉన్నాం. మీరు కేసులు పెట్టినంత వరకు ఉద్యమాలను ఆపుతామనుకుంటా ఉన్నారా అని అడుగుతా ఉన్నాం. దయచేసి మీరు కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ కార్యకర్త కించిత్ కూడా ఆలోచించదు, ఇంకా ఎగబడి పనిచేస్తుంది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం కాకుండా చూసటంలో ముందు వరుసలో ఉంటుందని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఎంత దారుణం అంటే, మీరు పోలీసులతో ఉద్యమాలని, పోలీసులతో ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి ఆలోచనలను తొంగలో తొక్కాలని భయపెట్టాలనా, మా పార్టీ కార్యకర్తలు వీక్ అవ్వాలనా? 77 మీద, ఉదాహరణకి 77 మంది మీద మీరు కేసు పెట్టారంటే నేను అడుగుతా ఉన్నా. పాపం ఉదాహరణకి ప్రకాశం జిల్లా ఎస్పీ గారిని, అయ్యా ఏ ఉద్దేశంతో పెట్టారు మీరు? పేద ప్రజల యొక్క గుండె చప్పుడు మేము ఎవరినన్నా తోలనాడామా? ఎవరన్నా అటకాయించామా? ఎక్కడన్నా ప్రభుత్వం మీద ఇదిగో మాకున్నటువంటి మా మనస్సు ప్రజల ఆకాంక్షని చెప్పేమే కానీ దుర్భాషలాడేమా? ఎందుకు మా మీద కేసులు పెట్టారని చెప్పాలని అడుగుతా ఉన్నా. ఎవరో బాధ్యుడు అడుగుతా ఉన్నా. చట్టాలు ఎట్టిపోతాయని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యం అవహేళన అవదా? మా మీద కర్కశంగా, మా మీద ఒక కుట్రతో మీరు కేసులు పెట్టిస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఎట్టెళ్తుందని అడుగుతా ఉన్నాం.